అందరూ తమనన్న మ్యూజిక్ రఫ్ ఆడిచ్చినాడు అంటాడు. లోపల ఫ్యాన్స్ తమనన్న మ్యూజిక్ డామినేట్ చేసినారు ఫుల్గా. కొంచెం కానీ బీజిఎం వినిపించలేదు, అంతగా అరుస్తున్నారు అందరూ. ఫుల్ ఎంజాయ్. వింటేజ్ డార్లింగ్ అయితే బ్యాక్. ఇంకోటి లాస్ట్లో ఒక డైలాగ్ ఉంది దాంట్లో, తాత వైర్ కొరికినారేమో జాగ్రత్త రా అని. మీ వైర్లు కూడా కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి. డైలాగ్ కానీ, స్క్రీన్ ప్రెజెన్స్, ట్రైలర్ కట్, రొమాన్స్ అన్ని భలే చూపించినాడు నా. వర్కౌట్ ఫస్ట్ షోకి టాక్ మాత్రం వస్తే సినిమాకి ఆపే వాళ్ళు ఎవరు లేరు. ఎంత నెగిటివ్ టాక్ వచ్చినా సినిమా మాత్రం 500 crores ఖచ్చితంగా కొట్టది. ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ పడితే మాత్రం సలార్ పార్ట్ 1 కలెక్షన్ కూడా బీట్ చేసేస్తారు. అబ్బా, కల్కి వేస్తారని డిలే చేసి నైట్ వేసినారు నా. ఇప్పుడు ఈ టీజర్ మాత్రం అన్న టైంకి కరెక్ట్ గా 1 minute కూడా లేట్ లేకుండా వేసినందుకు చాలా ఆనందము. ఫోన్ లో చూడడం వేరే విషయం, కానీ ఇంత పెద్ద స్క్రీన్ పైన టీజర్ ఎక్స్పీరియన్స్ చేయడం అయితే మంచి ఎక్స్పీరియన్స్ నా. చెప్తాను కదా, తమనన్న బీజిఎం కి ఫ్యాన్స్ డామినేట్ చేసినారు. ఇంకా తమనన్న నందమూరి ఫ్యామిలీ నుంచి మా రాజుల షిఫ్ట్ అయిపోయినాడు ఆల్రెడీ. September 25th బాలయ్యతో వస్తాడు. దాని తర్వాత December 5th తమనన్న మళ్ళా మా రాజుల వంశంలోకి వస్తాడు మళ్ళా. పైగా రాజా సాబ్ టీజర్ థియేటర్లకు చాలా బాగుంది. అంటే ప్రభాస్ గట్స్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలన్నమాట. ఆ మాత్రం డిఫరెంట్ జోనర్స్, ఏ హీరో కూడా అన్ని డిఫరెంటే. అది ప్రభాస్ తప్ప సినీ ఇండస్ట్రీలో నాకు తెలిసి ఎవరికీ లేదు, ఎవడు చేయలేడు కూడా అంత ధైర్యం పెట్టి. మిగతా వాళ్ళు హిట్ అయితే తప్ప నెక్స్ట్ సినిమాకు హిట్ డైరెక్టర్లతో మాత్రం చేయాలా అట్లా ఉంటారు. మా డార్లింగ్ అట్లా ఏం ప్రాబ్లం లేదు. నువ్వు ఫస్ట్ సినిమా తీయాలనుకుంటున్నావా, రా, నీ స్టోరీ బాగుందా, నేను తీస్తా, నువ్వు నన్ను మంచిగా చూపించు, మా ఫ్యాన్స్కి నచ్చాలా, అంతే. ఆ గట్స్ చాలు. మా మీద అన్నకి నమ్మకం ఉంది. ఇంకా మీరే చూసినారు, మీకే అర్థమైతే ఉంటది. వింటేజ్ కామిక్ టైమింగ్ అంతా కలర్ఫుల్ కాదు. మీకు కామిక్ టైమింగ్ చూసినారు కదా లాస్ట్ లో, తాత వైర్ కట్ చేసేదాడేమో అని. వైర్ కాదు, ఈసారి బాక్స్ ఆఫీస్ ఫ్యూజులే కట్ చేస్తాం. అదే చెప్పండి, వింటేజ్ మామూలుగా ఉండదు. ఇప్పుడు నేను ముందు నుంచే చెప్తాను, రాజా సాబ్కి మట్టు తక్కువ అంచనా అయ్యదండి. ఎందుకంటే యాది కన్నప్ప ఫస్ట్ చూస్తాం బ్రో, అది చూడకుండా ఉంటాం మేము. ప్రభాస్ 5 నిమిషాలు ఉన్నా కూడా 5 సార్లు చూస్తాం. ఆయన లుక్ భారీగా ఉంది. చెప్తాడు కదా, నువ్వు ఎంతమంది పెద్దోడు అనుకుంటావు, వాళ్ళకన్నా పెద్దోడని. ఎంతమంది స్టార్స్ ఉన్నా అందరికన్నా పెద్ద. ఇప్పుడు ప్రెసెంట్ ఇండియాలోనే ది బిగ్గెస్ట్ అంటే బిగ్గెస్ట్. ఒక్కటి పొటెన్షియల్ ఇంకా తెలియాలంటే పాజిటివ్ అడ్డం మొత్తం స్ట్రాంగ్గా రావాల. అన్ని దానికి మిక్స్డ్ అట్లా వస్తున్నాయి. ఒకటి కరెక్ట్ గా పడితే పొటెన్షియల్ ఏమో తెలుస్తుంది. రాజా హర్రర్ సినిమాతో మీకు 1000 కోట్లు పడితే ఎట్లా ఉంటుందో చూపిస్తాం. ఫస్ట్ 1000 కంపల్సరీ ఈసారి చాలా హోప్ ఉంది. ఎందుకంటే ఫ్యామిలీస్ కి నచ్చాల్సింది ఏమంటే ఇప్పుడు కామెడీ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటే వాళ్ళకి ఫ్యామిలీ ఎగబడి వస్తారు. ప్లస్ హర్రర్ చాలా కాలం ఎవరు టచ్ చేయలా. టైర్ వన్ హీరోస్ లో ఇంతవరకు అది ఎప్పుడు చెప్పంటే రజనీకాంత్ చంద్రముఖితో స్టార్ట్ చేసినారు. కాంచనా అనేది రాఘవాలనేది బేసిపోతుంది. ఇప్పుడు టైర్ 1 హీరోస్ లో ఇంతవరకు ట్రై చేయాలా, ఆడికి స్టాప్ చేయనారు పోతాదా లేదా అని చూద్దాం. హోప్. ఇంకా హిందీలో ఇంకా హర్రర్ జీనా నడుస్తుంది. కొంచెం క్లిక్ అయితే నేను ప్రభాస్ సినిమాకి ఇది చేయను. మారుతి అని చాలా మంది ఇది చేసినారు, నేను ఇంతవరకు నేను చేయాలి. ఎందుకంటే నాకు నమ్మకం ఉండాల్సింది హీరో మీద, డైరెక్టర్ మీద కాదు. నాకు నమ్మకం ఉండాల్సింది హీరో మీద. ఇంకా చిన్న డైరెక్టర్ తీసిన ఫస్ట్ ఫిలిం తో తీసినా కూడా అదే రేంజ్ సపోర్ట్ నేను ఇస్తాను. సాహో ప్రూవ్ అయింది. నేను చెప్తాను ఏమంటే ఇప్పుడు మన ఫ్యాన్సే ఉన్నారు, కో ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళే చెప్తా ఉంటారు ఎందుకు అని. మారుతి ఏం తీస్తాడు నేను స్టార్టింగ్ నుంచి చెప్తాను, మనకు కావాల్సింది డైరెక్టర్తో పని కాదు, హీరో. ఏ సినిమాతో చూసినా, ఏ డైరెక్టర్తో తీసినా మా హీరో సినిమా మేము చూడాలా. వాళ్ళే డిగ్రేడ్ చేస్తా అంటే కుదరదు. అది నేను ఒకటే చెప్పేది. మళ్ళీ ఇంకోటి ఏమంటే చెప్పాల్సింది, ఇంకా నెక్స్ట్ ఉంది హను రావుపడి. దానికి కూడా చాలా మంది కొంచెం ఇది చేస్తాడు, ఏం తీస్తాడులే అని. ఛాన్స్ ఇద్దాం. అన్ని పెద్ద హీరోలు తీసుకొని పెద్ద ఇది చేస్తే ఏం కాదు. చిన్న హీరోలతో హై బడ్జెట్ పెట్టే సినిమా తీసే రేంజ్ ఉన్న హీరో వన్ అండ్ ఓన్లీ ప్రభాస్, అంతే. పెట్టేస్తారు. ఇప్పుడు నేను పోయి డైరెక్ట్ చేస్తానా అంటే చెప్తే చాలు, కొంచెం నచ్చింది అనుకో నా మీద ప్రేమ చేస్తాడు. అది ఆల్రెడీ ప్రూవ్ అయ్యింది. ఇంకా చూడండి, మీరు రాధేశ్యామ్ తీసుకోండి, సాహో తీసుకోండి, ఆదిపురుష్ తీసుకోండి, అది డిసప్పాయింట్ అయ్యి సలార్తో స్టార్ట్ అయ్యింది.
కల్కితో ఇంకా ఉంది, సెకండ్ ఫేజ్ ఇంకా స్టార్ట్ అవుతుంది అంతే. ఇంకా రాజాసాబ్ ఉంది, కన్నప్ప ఉంది. ఫస్ట్ కన్నప్ప ఉంది బ్రో. కన్నప్ప మంజు విష్ణు తన లైఫ్ లో చూడరు అంత కలెక్షన్ చూస్తాడు. ఓపెనింగ్ డే తన లైఫ్ లో చూడలేడు. ప్రభాస్ ఇప్పుడు 30 minutes 5 minute క్యామియో రోల్స్ కి సుమారుగా పెద్ద స్టార్ హీరోలు 30-40 crores చార్జ్ చేస్తున్నారు. అలాంటిది 30 minutes సింగిల్ పెన్నీ లేకుండా చేసేవాడు ఎవడైనా ఉన్నాడా? లేడు. అదే చెప్తాను నేను. దట్స్ వై వీఆర్ నాట్ ఫ్యాన్స్ ఆఫ్ మూవీస్. మూవీ కోసం కాదు, తన కోసం. మూవీ ఎలానా తిని చూస్తాం అంతే. అట్లా రాజాసాబ్ ఇంకా చెప్పే కామిక్ టైమింగ్ బ్రో. నేను చెప్పిన అది ఆల్రెడీ బుజ్జిగాడు వైఫ్స్ వస్తాయి కంపల్సరీ. జస్ట్ ఇది టీజర్ మట్టికే, ఇంకా ట్రైలర్ ఉంది. హర్రర్ అనేది లాస్ట్ లో కొంచెం చూపించినాడు అంతే, లాస్ట్ షాట్ లో. ఇంకా కామిక్ టైమింగ్ అనేది మీరే ఓపెన్ చేయకూడదు. అంతా ఇప్పుడే చేస్తే సినిమాలో ఏమని చూస్తారు అంతే కదా. రాజాసాబ్కి దీనికి రాధేశ్యామ్కి ఏం చేసినారు, అది ఊరికే ఏదంటే వాళ్ళే క్రియేట్ చేసుకొని జెన్నిటీ ట్రైన్ ఉంది, గుద్దుకుంటాయి, వెళ్ళిపోతాడు, వాడికి ఎక్కడికో వెళ్ళిపోతాడు వీడిగా అని హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసి దాంట్లో సింపుల్గా లవ్ స్టోరీ చేసినాడు. అదే రాధేశ్యామ్ కనుక మీరు చిన్న హీరోలతో తీసినట్టే అది చాలా పెద్ద హిట్ అయ్యేది. అట్లా చూద్దాం బ్రో. ఇంకా నెక్స్ట్ ఆల్ ది బెస్ట్ డైరెక్టర్ మారుతి. ఎందుకంటే డైరెక్టర్ మారుతికి ఎందుకు చెప్తానంటే చాలా మంది డిగ్రేడ్ చేసినారు, మా కో ఫ్యాన్సే చేసినారు. అవసరమా? తీస్తాను. ఆల్ ది బెస్ట్ డైరెక్టర్ మారుతి అన్న. ఇంకా మామూలుగా ఉండదు. జాతర కాదు ఉంటుంది నా జాతర మట్టుకు కంపల్సరీ వీకెండ్ దాకా లాగుతారు బ్రో. ఒక స్టార్ అనేవాడు వీకెండ్ దాకా లాగుతాడు. మళ్ళీ దాని తర్వాత పని చేయాల్సిన డైరెక్టర్. ఎందుకంటే వర్డ్ ఆఫ్ మౌత్ స్ట్రాంగ్ గా ఉంటే ఎవరు ఆపలేరు. టైర్ 1 హీరోస్కి వర్డ్ ఆఫ్ మౌత్ స్ట్రాంగ్ వస్తే కొన్ని కలెక్షన్స్ వస్తాయి. ప్రభాస్ సినిమాకి ఆరెంజ్ టాక్ వస్తే ఎలా కలెక్షన్స్ ఉంటాయో ఈ సినిమాకి తెలుస్తుంది. టాక్ అనేది రావాలి అంతే బ్రో. వర్డ్ ఆఫ్ మౌత్ స్ట్రాంగ్ వస్తే ప్రభాస్ సినిమాకి, ఎందుకంటే పొటెన్షియల్ చాలా ఉంది బ్రో. చాలా వేస్ట్ చేసుకున్నారు డైరెక్టర్ అంతా. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ బాగుంటే సెకండ్ హాఫ్ స్లో ఉంది, అట్లా మిక్స్డ్ రివ్యూస్ లాగా వచ్చి కల్కి కూడా అట్లే వచ్చింది. బట్ ఏమంటే కొంచెం పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ వచ్చింది కాబట్టి కన్నా గురించి అట్లానే అది లాగేసింది. 1200 crores లాగేసింది. అది ఇంకా ఉంది, బ్యాలెన్స్ ఉంది. ఇంకా సెకండ్ సలార్ 2 గురించి ఏం చెప్పాలా బ్రో, అది నాకు లైఫ్ టైం గురించి నేను చెప్పలేను. ఎందుకంటే తీసే దాని మీద ఉంటుంది, జనాలు ఎట్లా రిసీవ్ చేసుకున్నా దాని మీద ఉంటుంది. ఓపెనింగ్స్ మట్టుకు సలార్ తీసుకోండి, కల్కి 2 తీసుకోండి, స్పిరిట్ తీసుకోండి, 300 crores ప్లస్ దాటుతుంది ఓపెనింగ్. ఇంకా రాజాసాబ్ ఏమైనా తక్కువ అనుకుంటున్నారా? రాజాసాబ్ చూస్తాను ఓపెనింగ్స్ మీరే తెలుస్తుంది. జనాలు డిగ్రేడ్ అయినారని 80 crores రాదు, 90 crores రాదని 150 crores స్టార్ట్ అవుతుంది. ఇది కూడా కొంచెం టాక్ వస్తే 1000 crores బ్రో. ఎక్కడికి తగ్గం, జై రెబల్ స్టార్ అంతే. ఇది మదన్పల్లి మస్తీ ఛానల్ వచ్చి మాకు మంచి పని అయిందా. మదన్పల్లి మస్తీ ఛానల్కి థ్యాంక్ యూ నా. హెల్ప్ చాలా చేస్తున్నారు, థ్యాంక్ యూ నా. ఈ ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్కి ఇంకా ఎక్కడెక్కడ ఇదిగో నిన్నటి నుంచో లెక్క, ఈ రోజు నుంచో లెక్క. వింటేజ్ డార్లింగ్ ఈజ్ బ్యాక్ బుజ్జిగోడ లాగా చూస్తారు కొంతమంది. రాజాసాబ్ అంటే రాజాసాబా అని అంటారు. 25 చూసుకోండి, థియేటర్లు తగలబడిపోతాయి, బాక్స్ ఆఫీసులు. డిసెంబర్ 5 చూసుకోండి, బాక్స్ ఆఫీసులు తగలబడిపోతాయి, రికార్డులు బద్దలైపోతాయి. కొంతమంది రాజాసాబుని తక్కువ అంచనా వేస్తుంటారు. వాళ్ళు డిసెంబర్ 5వ తేదీ మాట్లాడమనండి, వీటికి వచ్చి ఆ రోజు చూపిస్తాం. అంటే ఇప్పుడు ఈ టైంలో కామెడీ హర్రరు అట్లాంటివి పావు అని వాళ్ళకి తెలియదు కదా, చూపిస్తాం డిసెంబర్ 5. ఇది నా రుద్ర హెవీగా చూపించండి. నా దాంట్లో కూడా టీజర్ కట్ కానీ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ బాగుంది. నా దాంట్లో కూడా నేను నిజం చెప్పాలంటే నాకు చూడాలని లేదు. నా ప్రభాస్ అన్న కోసమే పోతాను. ఫస్ట్ షో బెనిఫిట్ షో నుంచే పోవాలని ట్రై చేస్తున్నాము. ఖచ్చితంగా పోతాము, చూసి ఆ రోజు కూడా రివ్యూ ఇస్తాము. మూవీ గురించి ½ an hour ఉన్నాడు అని చెప్తున్నారు. ఆ ½ an hourలో 10 minutes అయినా మంచిగా చూపించినాడు అనుకో, ఎలివేషన్స్ అవన్నీ ప్రభాస్ గురించి. కన్నప్పకి ఆపే వాళ్ళే ఎవరు లేరు. 1000 crores 100 crores బడ్జెట్ అంటున్నాడు. ఫస్ట్ వీకెండ్లోనే బడ్జెట్ రికవర్ అయిపోతుంది, మంచి ప్రాఫిట్స్ పోతుంది నా సినిమా అయితే. ఓకే, థ్యాంక్ యూ. ఫస్ట్గా రాజాసాబ్ గురించి చెప్పే ముందు నేను కొందరికి థ్యాంక్స్ చెప్పుకోవాలన్నా. ఫస్ట్ వచ్చి మన మదన్పల్లి మసీద్ ఛానల్కి థ్యాంక్స్ చెప్పుకోవాలా. ఎందుకంటే మేము ఎంత వర్క్స్లో ఉన్నా కూడా మాకి ఫలానా అప్డేట్ వస్తుంది అని అప్డేట్స్ ఇచ్చినందుకు మా మదన్పల్లి మసీద్ ఛానల్కి, దాన్ని ఇంత సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్న ప్రీతమన్నకి, జయసింహన్నకి థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకా రాజాసాబ్ గురించి చెప్తే మనము ఎన్నో రోజులు చూసాము ప్రభాస్ అన్నవి. ఒకటి ఈశ్వర్లో మాస్ చూసాము, యోగి అమ్మ సెంటిమెంటు, ఉన్న కాలేజ్ స్టూడెంట్, బాహుబలి హిస్టారికల్ అవంతా చూసాము.
ప్రభాస్ అన్నారు ఈ యాంగిల్ కూడా ఉంది, ప్రభాస్ ఫ్యాన్స్ దాన్ని కూడా ఆదరిస్తారు అని ప్రభాస్ అన్ని గుర్తించి రాజా సాబ్ లుక్తో భలే తీసినాడు నా ఇది టీజర్ మాత్రము. టీజర్కి ఇట్లుంటే ఒగోరు సైలెంట్ లేరు, గొంతులు వెళ్ళిపోయినాయి ఒగోరివి. ఎట్లున్నాడంటే అంత స్టైలిష్గా ఉన్నాడు అన్న. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ నాకు అనిపించింది ఏమంటే, ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మేము మిర్చి తర్వాత కాదన్న, మిర్చిలే వైపు కనబడలేదు కానీ బుజ్జిగాడు వైబ్ కనిపించింది. ఆ బాడీ స్లాంగ్ కానీ, ఆ లాంగ్వేజ్, కామెడీ టైమింగ్ కానీ ఒక బుజ్జిగాడులో ఉన్నట్లు అనిపించింది. లాస్ట్లో డైలాగ్ కొడతాడు, ఏ తాత వైర్ కట్ చేశాడు రా అని. ఆడైతే సేమ్ బుజ్జిగాడులో అన్న మాట్లాడినట్లే ఉంది. నిజంగా రాజా సాబ్ మేమేమో అనుకున్నాం మారుతి గురించి, ఆయన కాన్సన్ట్రేషన్ ప్రభాస్ స్టార్డమ్ మీద పెట్టి బాగా నీట్గా స్టోరీ రాసుకొని తీసినట్టున్నాడు. సినిమా చూద్దాము, సినిమా బాగా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. జై రాజా సాబ్. ఇంకా తర్వాత ఏం విషయం అంటే, రాజా సాబ్ కన్నా ముందు మాకు రుద్రగా ఓ పండుగ ఉంది, 27 జూన్ 27వ తేదీ. కన్నప్పని గురించి సపోర్ట్ చేయండి. ఇంకా డిసెంబర్ 5 థియేటర్లను తగలబెట్టేస్తాము. జై రాజా సాబ్, జై రెబల్ స్టార్. మేము చూస్తాం. టీజర్ మాత్రం డైలాగ్స్, కామిక్, హర్రర్ అంతే ఎక్సలెంట్గా ఉన్నాయి, సూపర్గా ఉంది. అంటే ఎప్పుడెప్పుడు వస్తుందా అని టీజర్కే ఇట్లుంటే, తమన్ బీజం విన్నామని ఎప్పుడు ప్రభాస్ సినిమాలో అంత కనిపించలా. ఆ సౌండ్స్ విన్నాము అంటే తమన్ అంటే ఇప్పుడు బాలకృష్ణ సినిమాకి స్పీకర్లు రెడీ చేసుకొని పెట్టుకుంటాడు. ఈడ టీజర్కే ఏముందంటే మేము మాత్రము అసలు బీజం వినిపించట్లా. అంటే అంత మినిమం ఉంటుంది కదా రెబల్స్తో అంటే, అట్లుంటుంది. నిజంగా చాలా సూపర్గా ఉంది. దానికంటే ముందు ఇంకా సెప్టెంబర్ 27 రుద్ర. ఏం చెప్పాలా, కన్నప్ప టీం అయితే భయపడాల్సిన అవసరంలా. ప్రభాస్ లేకుండా ఉంటే వాళ్ళ కలెక్షన్తో మళ్ళీ చూసాం, చాలా బాగుంది. నాకు తెలిసి ఫస్ట్లో వచ్చిన నెగిటివిటీ కంటే ఇప్పుడు ప్రభాస్ అన్న చూపించే వరకు బాగుంది. నాకు తెలిసి అంత కలెక్షన్ రికవర్ అయిపోతాయి ఓన్లీ ప్రభాస్ అన్న వాళ్ళే. మా నమ్మకం ఏమంటే, ఇప్పుడు మామూలు ప్రభాస్ లేకుంటే ఎవడు వెళ్ళాడు. ఎందుకంటే బాలీవుడ్లో కూడా ఇట్లాంటి సినిమాలు ఇది అట్లా చాలా వచ్చాయి. కాబట్టి ప్రభాస్ అన్న కోసం ఇంకా పైగా పాన్ ఇండియా స్టార్, పాన్ వరల్డ్ స్టార్ అయిపోయినాడు. అన్న కోసం బాక్స్ అయిపోతాయి. కన్నప్ప కూడా సూపర్ ఉండబోతుంది. జై రెబల్ స్టార్. ఫైనలీ ది బిగ్గెస్ట్ రొమాంటిక్ హర్రర్ కామెడీ కమింగ్ ఫ్రమ్ ద బిగ్గెస్ట్ ఇండియన్ సూపర్ స్టార్ ఆఫ్ ఇండియన్ సినిమా. అంతే, ఇంకా ఏదో చెప్పేది, ఇంకా చెప్పాలి. ఇంకా ఏమంటే వద్దులే, ఇది కట్ చేసి మాటలు రావడం ఆనందంలో అట్లా కాదు. ఇండియాలోనే రొమాంటిక్ హర్రర్ కామెడీ, బిగ్గెస్ట్ రొమాంటిక్ కామెడీ ఇది హర్రర్లో జీనర్లో వస్తుంది. ఎవరి తరపు నుంచి? ఇండియాస్ బిగ్గెస్ట్ హీరో నుంచి. బాక్స్ ఆఫీస్ తగిలిపడిపోద్ది. జస్ట్ పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ రావాలంతే. నాకు తెలిసి బంపర్ అంటే బంపర్ వీకెండ్ పోతుంది బ్రో. ఇది ఫ్యామిలీ ఎగబడి చూస్తారు. సంక్రాంతి కూడా మాదే, సంక్రాంతి వరకు కూడా మాదే. ఇంకో విషయం నా ప్రభాస్ అన్న గురించి చెప్పేదేమంటే, ఆయన మాట ఇస్తే స్టార్ డైరెక్టర్ చూడడు, ఎవడు చూడడు. ఆయన స్టార్ డైరెక్షన్లో వీక్ అయినా కూడా ఒకసారి మాట ఇచ్చేసినాడు అనుకో, ఎంతవరకైనా పోతాడునా. ఇంకా ఎగ్జాంపుల్ ఏమంటే కన్నప్ప. మేము ఆల్రెడీ కొన్ని సినిమాలు చూసాము, మాట ఇచ్చాడని, రాధేశాము అవంతా చూసాము, ఆదిపురుష్ అవంతా. ఇంకా ఎగ్జాంపుల్ ఏమంటే, ఒక 1 రూపీ ఫీజు లేకుండా కన్నప్ప మూవీని చేసినాడు. ఏ స్టార్ హీరోనా చేస్తాడు? 5 నిమిషాలు రోల్ చేయాలంటేనే కోట్లు తీసుకున్నారు. అలాంటిది 1000 కోట్ల హీరో ఫ్రీగా చేశాడంటే ఆయన మాటకి ఎంత విలువ ఇస్తాడు. ఆయన ఊరికే అయిపోరు. రాజు పేరు పెట్టుకునేస్తే కాదు, ఆ రాజుకి తగ్గ గుణాలు కూడా ఉండాలా. గుణంలో మనసున మహారాజు, గుణంలో మహారాజు. 10 మందికి అన్నం పెట్టే గుణం గలవాడు, దయగలవాడు. అందుకే ఇప్పుడు కృష్ణరాజు అండతో ఈ స్టేజ్లో, ఈ రేంజ్లో ఉన్నాడంటే అతని మంచితనం వల్ల ఆయన ఉన్నాడు. పాత కన్నప్ప పెదనాన్ని చేసినాడంటే అవి మేము చూడలేదునా. మేమంతా ప్రభాస్ దగ్గర నుంచే ఈ కన్నప్ప అని ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారని మంజు విష్ణు అన్న నమ్మినాడు. మేము ఆ నమ్మకాన్ని నిలబెడతాము. డిసెంబర్ 5 రాజా సాబ్. జై మారుతి. మారుతి అన్న బాది సినిమా.